నమస్కారం ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఆగదు. స్టేట్ కో కన్వీనర్ సయ్యద్ జాకిర్ అహ్మద్. నంద్యాలలో ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాల్గొన్న మంత్రి ఏఎండి ఫరూక్. నంద్యాల పట్టణంలో తాగునీటి సరఫరాలో అంతరాయం. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. రుద్రవరం విద్యుత్ శాఖపై ఏసీబీ దాడులు. డిప్యూటీ ఈఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై కేసు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ప్రజలందరూ స్వచ్ఛతంగా పాల్గొనాలి. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. బనగానపల్లె కొలిమిగుండ్లలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర. కళారాధన సర్వసభ్య సమావేశం. కళాకారులు కళాభిమానులు అందరికీ సభ్యత్వ ఆహ్వానం. నంద్యాలలో నెల్లూరు వారి గ్రామీణ హోమ్ ఫుడ్స్ గొప్ప ప్రారంభించిన కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ కృష్ణమూర్తి. నంద్యాల సాయిబాబా నగర్లోని కుబ్రా మసీద్ నందు నంద్యాల మజ్లిసుల్ ఉలామావల్ ఆయమ్మ నంద్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని ఇమాముల సంఘం ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్టేట్ కో కన్వీనర్ సయ్యద్ జాకిర్ అహ్మద్, నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అమ్జద్ బాషా సిద్దికి, మౌలానా మహబూబ్ షా, మౌలానా అబ్దుల్ అదీ, మౌలానా అబ్దుల్ మజీద్, అమీర్ జమాతే రఫీ, మహమ్మద్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా నందు ముస్లిం సమస్యలపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ నిర్వహించే హ్యూమన్ చైన్ నిరసన కార్యక్రమాన్ని ముస్లింలు జయప్రదం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ ఇల్లు నుంచి బయటకి వచ్చి శాంతియుతంగా నిరసన కార్యక్రమం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఇమాముల సంఘం మరియు మసీదు కమిటీల ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం బిల్లు వెనక్కి తీసుకునేంత వరకు ఉద్యమం ఆగదని అన్నారు. కార్యక్రమం నందు నంద్యాల జిల్లా ప్రాంతంలోని మసీదుల ఇమాముల మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। अल्हम्दुलिल्लाह, आज हमारे लिए बड़ी खुशी की बात है कि पूरे आंध्र प्रदेश के मुस्लिम पर्सनल लॉ बोर्ड के को कन्वीनर जनाब मौलाना सैयद जाकिर साहब रशादी दामद बरकातहुम शहर नंद्याल तशरीफ़ लाए हैं और मुस्लिम पर्सनल लॉ बोर्ड की जो हिदायतें जो है दी गई हैं पूरी वजाहत के साथ मौलाना जो है हमारे सामने रखे हैं। किस तरीके से प्रोग्राम करना है, क्या क्या प्रोग्राम करना है, पूरे प्रोग्रामों का जायज़ा जो है हमारे सामने सुनाए हैं। तो इंशाअल्लाह हम सब मिलकर जितने भी हमारे उलमा हैं, अइम्मा हैं और मरकज़ के अंदर जो है मुफ्ती रफ़ी साहब को लेकर सब जितने भी साथिया मरकज़ के अंदर भी हैं सबको जो है इंशाअल्लाह एरिया वाइज मंडल वाइज हजरत की हिदायत पर जो है ये किस्म सी जैसी बनाकर इस काम के तकमील होने तक इंशाअल्लाह पुरजोर जो है खिदमतें करते हुए मुस्लिम पर्सनल लॉ बोर्ड को जो है हिफाजत करते हुए वक्फ को जो है बचाएंगे, वक्फ की तहफ़्फ़ुज़ करेंगे और जो है मिल्लत की जो भी हैं हमारे, चाहे मसाजिद क्यों ना हो, मदारिस क्यों ना हो और जो है खबरस्तान की जो भी हैं, जिस चीज़ के लिए ये लोग जो है कोशिश कर रहे हैं हमारे अकाबिरीन, इंशाअल्लाह हम पूरे भरपूर जो है इनके साथ में खिदमत करते हुए पूरी मिल्लत को लेकर इंशाअल्लाह आगे बढ़ेंगे। నా పేరు అబ్దుల్ ఖాదిర్, బస్ స్టాండ్ మసీదుకు ఇమాంను.
ఇమామత్ యొక్క సేవలు చేస్తున్నాను. ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, యావత్ భారతదేశ ప్రజలందరికీ తెలిసిన విషయం ఏమిటంటే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పార్లమెంట్లో ఒక వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం 2020 తీసుకొచ్చింది. దానికి కేవలం ఒక ముస్లిం సమాజమే కాదు, మన భారతదేశానికి చెందినటువంటి అన్ని సెక్యులర్ వాదులు కూడా దీనికి వ్యతిరేకంగా ఉండరు. దీనికి నిరసనగా, దానికి వ్యతిరేకంగా ముస్లిం పర్సనల్ లా బోర్డ్, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ వ్యతిరేక నిరసన ఉద్యమం కూడా కొనసాగుతుంది. దానికి చిన్న పెద్ద ఇతరు అందరూ ప్రతి ఒక్కరూ ఈ ప్లాట్ఫామ్కి సహకరిస్తున్నారు. అదే దీనికి సంబంధించి ఈరోజు కుబ్రా మసీదులో ఒక ముఖ్య సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందరికి ప్రత్యేకంగా గౌరవ అతిథులుగా మన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ యొక్క మెంబరు, అదే విధంగా కో కన్వీనర్ కూడా, ఈ ఉద్యమానికి సంబంధించి కో కన్వీనర్ అయిన మౌలానా జాకిర్ అహ్మద్ ఖాన్ సాహబ్ రషాదీ గౌరవులు వచ్చి ఉన్నారు. వారి యొక్క సారథ్యంలో, వాళ్ళ యొక్క సహకారంతో మన నంద్యాలలో కూడా ప్రత్యేకంగా ఇప్పటి వరకు ఒక జేఏసీ ద్వారా ఉద్యమం కొనసాగింది. కానీ ఈ తరువాత కూడా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలనేటటువంటి ఒక ఉద్దేశంతో అన్ని మసీదులకు సంబంధించినటువంటి ఇమాములు, ఉలమాలు, పండితులు, అదే విధంగా ఇతర ఎన్ని ఇక్కడ కమిటీలు, ఆర్గనైజేషన్స్ ఉన్నాయో అన్ని ఆర్గనైజేషన్స్ కమిటీ యొక్క ప్రెసిడెంట్లు, వాళ్ళ యొక్క నాయకులు ఇక్కడ హాజరై ఉన్నారు. కలిసి కట్టుగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానైతే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకునేంత వరకు ఈ ఉద్యమం ఆపే ప్రసక్తే లేదని కూడా మేము తెలియజేస్తున్నాము. शहर नंदयाल आज पहुंचना हुआ। तमाम उलमा इकराम, हुफ़ाज़ इज़ाम, अइम्मा मसाजिद यहाँ जमाएं और आज अहम तौर पर यह फैसला लिया गया कि सारे शहर के उलमा, हुफ़ाज़, अइम्मा मुत्तफ़क़ा तौर पर एक ही प्लेटफार्म से मुत्तहिदा तौर पर मुस्लिम पर्सनल लॉ बोर्ड की हिदायत पर अमल करने के लिए आगे बढ़ रहे हैं। सबसे पहला प्रोग्राम आल राउंड टेबल मीटिंग जो करनूल में 21 तारीख को हो रही है, उसमें यहाँ के नंदयाल के शहर से भी नुमाइंदगी के तौर पर शिरकत करेंगे चंद अहबाब। और इसी तरह दूसरा अहम प्रोग्राम 25 तारीख इतवार के दिन दोपहर 2 बजे से 2:30 बजे तक ह्यूमन चैन यानी इंसानी जंजीर जो तय पाई है मुस्लिम पर्सनल लॉ बोर्ड के तौर पर, वक्फ तरमीमी एक्ट 2025 के एहतजाजन उस पर अमल करते हुए तमाम महलों से, घरों से सब लोग बाहर निकलकर बड़ी सड़कों पर दोनों किनारे ठहरेंगे। कोई ट्रैफिक को रोके बगैर और किसी किस्म के नारे लगाए बगैर खामोश 2 बजे से 2:30 बजे तक ठहर कर वापिस होंगे। ये हमारा ठहरना, ये एहतजाजन है इस एक्ट के खिलाफ में कि ये एक्ट वक्फ एक्ट 2025 जो पार्लियामेंट में तय किया गया है, ये हमको मंजूर नहीं है। हम इसके बिल्कुल मुखालिफ हैं, हम इसको पसंद नहीं करते हैं, मुस्तरद करते हैं। और इस सिलसिले में सुप्रीम कोर्ट में भी तमाम मुख्तलिफ जमातें, तंजीमें, मुस्लिम पर्सनल लॉ बोर्ड दाखिल किया है, उसकी सुनवाई जारी है। और उसके साथ ही साथ ये एहतजाजी प्रोग्राम मुल्क भर में जलसों की शक्ल में और मुख्तलिफ तरीक़ों पर जो है जारी और सारी हैं। मैं नंदयाल के तमाम मुसलमानों से, तमाम निचली तबक़ात से, आदिवासी, ST, OBC, SC और तमाम तंजीमों से, हमारे बिरादरान वतन से, सेकुलर जहन रखने वाले तमाम भाइयों से भी मैं गुजारिश करता हूँ कि वो हमारा साथ दें, इस बिल के खिलाफ में खड़े रहें, जुट कर मुत्तहिदा तौर पर इसकी मुखालिफत के लिए आगे बढ़ें। और हम ये सिलसिला उस वक्त तक जारी रखेंगे जब तक कि ये एक्ट ख़त्म नहीं हो जाता, इसको मुस्तरद और मनसूख नहीं कर दिया जाता, इसको रद्द नहीं कर दिया जाता। सैयद जाकिर अहमद रशादी, रुकन आल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड, कर्नूल। నంద్యాలలో ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంను మున్సిపల్ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా NMD ఫరూక్ పాల్గొన్నారు. స్థానిక పట్టణంలోని ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో ఉన్న ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేశారు. చెత్తను నిర్మూలించి మంత్రి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని అంశంపై అవగాహన కల్పించేందుకు నేడు ప్రజలతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైతే తప్ప బయటకు రావద్దన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలనేది ముఖ్యంగా దీని కాన్సెప్ట్. అదే అప్పుడు వేసవికాలం వచ్చింది,
వేసవి కాలంలో వేడి ఎక్కువగా ఉంది. వేడి దాడికి తట్టుకోవాలంటే నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలి. నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలంటే చలి వేదులు పెట్టాలి. పాతకాలంలో చలి వేదులు పెట్టేవాళ్ళు. స్వచ్ఛంద సేవల సంస్థ వచ్చి ముందు పెట్టేవాళ్ళు. స్వచ్ఛంద సేవల సంస్థలు కూడా కొంచెం కరువైపోయినాయి. అది కూడా మున్సిపాలిటీ కాకపోతే వాళ్ళు ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా ఏడారు. అదేవిధంగా కూడలి ప్రాంతం ఎక్కడైతే ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు మనకు ఊరు పెరిగిపోయింది. ఊరు పెరిగిపోయిన తర్వాత మనకు దాదాపుగా ఇప్పుడు 3 లక్షల జనాభా నంద్యాల ఉంది. ప్రతిరోజు వచ్చి పోయే వాళ్ళ సంఖ్య కూడా 10-15 వేల మంది ఉంటారు ప్రతి ఒక్కరికి. వాళ్ళ ఇంపాక్ట్ కూడా నంద్యాల మీద పడతా ఉంది. వాళ్ళు వచ్చిపోయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ నంద్యాల మున్సిపాలిటీ చేస్తూ ఉంది. కాబట్టి అటువంటి వారు వచ్చినప్పుడు వారు ఆ ప్రాంతాల్లో సెంట్రల్లో ఇప్పుడు లైట్లు పెట్టాము. లైట్లు పెట్టేప్పుడు రెడ్ లైట్ పెట్టేప్పుడు నిలబడతారు. కనీసం 3-4-5 నిమిషాలు నిలబడంటే వేడికి ఇబ్బంది అవుతుందని అక్కడంతా చద్దర్లు వేసినారు. అంటే లైన్ అంతా చల్లవగా పందిర్లు వేసినారు. ఇంతకుముందు పాత రోజులు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి కాబట్టి పాత రోజుల్లో ఈ వంట ఏరియాలో మీరు పుట్టినారు లేదు కానీ ఈ బంగారం అంతా తడికెలు చేసి అందరూ తడికెలు ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ వచ్చేసిన తర్వాత అది తగ్గిపోయినాయి. కాబట్టి పాత రోజుల్లో ఫారెస్ట్ పోయి ఆ తడికెలు అల్లి మొత్తం తడికెలు వేసేవాళ్ళు. ఆ పరిస్థితి పోయింది కాబట్టి కొత్తగా ఇప్పుడు మున్సిపాలిటీ వేస్తా ఉంది. ఆ రోజు సంస్థలు వ్యాపారస్తులు వేసుకునేటోళ్ళు. సరే కాలం మారిపోయింది. అంతా కూడా ప్రభుత్వం భరించాలనే కాన్సెప్ట్కి వచ్చేసిన ప్రభుత్వం కాదు, మనలో కూడా అవి మార్పు రావాలనేది ముఖ్య ఉద్దేశంతోనే ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు కూడా రావడం, కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ సంబంధించింది నంద్యాల నియోజకవర్గంలో భాగమైనటువంటి పాడెం నియోజకవర్గానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు కల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. కర్నూలు ప్రాంతం చుట్టుపక్కల నంద్యాల పట్టణంలోని టెక్కే రోడ్డు వద్ద ఎస్బీఐ కాలనీ జంక్షన్ వద్ద ఉన్న అమృత్ పంపింగ్ పైప్ లైన్ లీకేజ్ కావడంతో మరమ్మతుల పనులు శుక్రవారం రోజున ప్రారంభించినట్లు పురపాలక సంఘ కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం 12 గంటల నుంచి నీటి సరఫరాను ఆపివేశారు. నంద్యాల టెక్కే ప్రాంతంలో పైప్ లైన్ మరమ్మతులు వేగవంతం చేస్తున్నామని, ఇదే పరిస్థితి మరొక రోజు కొనసాగుతోందని చెప్పారు. ఎస్బీఐ కాలనీ, విశ్వనగర్, హౌసింగ్ బోర్డు, లలితానగర్, దేవనగర్, రైల్వే స్టేషన్ రోడ్డు, గిరినాథ్ సెంటర్, రెవెన్యూ క్వార్టర్స్, గోపాల్ నగర్, వీసీ కాలనీ, ఇస్లాంపేట, బలిజపేట, సాదిక్ నగర్, ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా, బొమ్మల సత్రం, బైటీపేట, పెద్ద చర్చి ఏరియా, మిషన్ కాంపౌండ్ ఏరియా ఇలా పలు ఏరియాల్లో నీటి సరఫరా 12 గంటల నుంచి నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు గమనించి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ప్రజలందరికీ కూడా నమస్కారం. మరి మన నంద్యాల పురపాలక సంఘం ద్వారా సరఫరా చేస్తున్న రక్షిత నీటి సరఫరాలో పైప్ లైన్ లీకేజ్ కారణంగా టెక్కే ఎస్బీఐ కాలనీ ప్రాంతంలో పైప్ లైన్ అనేది లీక్ కావడం గమనించి దాన్ని రిపేర్ చేయడం కోసం నిన్న ఈవినింగ్ ఓపెన్ చేయడం జరిగింది. నిన్న ఈవినింగ్ 5:30 వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో వాటర్ సప్లై చేయడం జరిగింది. ప్రస్తుతం పైప్ లైన్ రిపేర్ వర్క్లు పూర్తి అయ్యే దశలో ఉన్నాయి. 2:30-3 గంటలకల్లా పైప్ లైన్ లీకేజ్ పూర్తి చేసి దాన్ని నైట్కి పంపింగ్ చేయడం అనేది జరుగుతుంది. రేపు మార్నింగ్ సాధారణంగా అన్ని ప్రాంతాల్లో కూడా వాటర్ సరఫరా అనేది రెగ్యులేట్ చేయడం అనేది, సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఈ ఇన్కన్వీనియన్స్కు ప్రజలందరూ కూడా కొంత సహకరించవలసిందిగా కోరుతున్నాను. రుద్రవరం విద్యుత్ శాఖపై ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. డిప్యూటీ ఈఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని చిన్న కంబలూరు గ్రామానికి చెందిన రైతు లింగమూర్తి తన కుమార్తెలైన శేఖర్, శివలింగమూర్తి అనే ఇరువురి పేర్లపై ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ స్తంభాల కోసం 21/5/2024 తేదీన దరఖాస్తు చేసుకున్నాడు. విద్యుత్ అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. వాటికి సంబంధించిన 18,640 రూపాయలను 3వ తేదీ 7వ నెల 2024లో రైతు చెల్లించాడు. విద్యుత్ డిప్యూటీ ఈఈ రవికాంత్ చౌదరి వద్దకు వెళ్లి ట్రాన్స్ఫార్మర్, స్తంభాల కోసం సంప్రదించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రతాప్ను సంప్రదించాలని డిప్యూటీ ఈఈ సూచించారు. ప్రతాప్ రూపాయలు 40,000 డిమాండ్ చేయగా 30,000కు బేరం కుదుర్చుకున్నారు. శుక్రవారం సాయంత్రం రైతులు అవుట్సోర్సింగ్ ఉద్యోగి ప్రతాప్కు 30,000 అందించారు. వెంటనే ఏసీబీ సిబ్బంది దాడి చేసి ఉద్యోగిని నగదును స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ ఈఈతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. సిఐలు కృష్ణయ్య, రాజప్రభాకర్, శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసులు, మోహన్ సిబ్బంది పాల్గొన్నారు. మన ఏసీబీ వాళ్ళు ఆశ్రయించినారు. ఈ ఏడి ఆళ్ళగడ్డ ఏడి గారు వాళ్ళ పొలంలో, అంటే అతని కొడుకుల పొలంలో, లింగమూర్తి యొక్క కొడుకు పొలంలో
ఇద్దరు కొడుకులు ఉన్నారు, శేఖరు, తర్వాత ఇంకొక ఆయన పేరు మూర్తి అనే ఉంది, ఆయన పేరు కూడాను. ఇద్దరు పొలంలో 2.5 ఎకరా ఉంది వాళ్ళ పొలము. వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ వేసుకోవడానికి కోసము, తర్వాత 4 పోల్లు బిగించుకోవడానికి కోసము వాళ్ళు సంవత్సరం కింద అప్లై చేశారు. అంటే ఇది పవర్ డిస్ట్రిబ్యూషన్ ఈఈ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉంటారు స్టేట్ లెవెల్లోనూ, మరి స్టేట్ లెవెల్లో ఉంటాడో వాళ్ళకి అప్లై చేసినారు. అప్లై చేసిన తర్వాత అది ఏడీ గారికి వచ్చింది. వాళ్ళు ఏడీ గారిని పోయి కలిసినారు. ఏడీ గారిని పోయి కలిస్తే అతను డబ్బులు డిమాండ్ చేసినాడు. ఆ డబ్బులు ప్రతాప్ చేతికి ఇమ్మని చెప్పినాడు. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా కంప్లైంట్ మాకు వచ్చి రికార్డ్ చేసుకుని వచ్చి మాకు ఇచ్చినారు. దాని మేరకు మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని డ్రాప్ చేసినాము. డ్రాప్ చేస్తే లింగమూర్తి డబ్బులు అంటే మా ప్రొసీజర్ మేరకు కెమికల్ పూచి పంపించినాము. లింగమూర్తికి డబ్బులు ఇమ్మని, లింగమూర్తి వచ్చి నా పేరేమో ప్రతాప్ డబ్బులు ఇమ్మని చెప్పి పంపించినాము. ఆయన పోయి ప్రతాప్ డబ్బులు ఇచ్చినాడు. డబ్బులు ఇచ్చిన తర్వాత వచ్చి మేము చెప్పిన సిగ్నల్ మేరకు సిగ్నల్స్ ఇచ్చినాడు. మళ్ళీ వెంటనే పోయి మేము అతన్ని స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేస్తే అతను ఇచ్చిన 30,000 రూపాయలు డబ్బులు కూడా ఉన్నాయి. ఈయన ఏడీ గారు వచ్చి ఫస్ట్ 40,000 అడిగినాడు. 40,000 అడిగిన తర్వాత వీళ్ళు మేము అంత ఇవ్వలేమంటే 10,000 తగ్గించి 30,000 ఇమ్మన్నారు. ఆ మేరకు క్యాష్ అంతా తీసుకుని వచ్చి పెద్ద మొత్తంలో ఏడీ గారిని అరెస్ట్ చేసినాము. ఏడీని కూడా అదుపులో తీసుకున్నాము. తర్వాత ఈయన్ని అరెస్ట్ చేస్తున్నాము. వాళ్ళ అఫీషియల్కి సంబంధించి ఫేవర్కి సంబంధించిన రికార్డులన్నీ సీజ్ చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ఉన్నాడు. రామకృష్ణ ఆచార్య అనేది ఉన్నాడు. ఇద్దరు వచ్చినారు మా దగ్గరికి. అది ఇదే విధంగా లంచం అనేది ఇది మామూలు అయిపోయిందనమాట. మామూలు అంటే అదే పెద్ద నేరం అనిపించడం లేదు వాళ్ళకి. పబ్లిక్ కూడా పని జరగాలంటే లంచం ఇవ్వాలా అనే అభిప్రాయానికి వచ్చినారు. అలాంటిది ఏం లేదు, లంచం ఇవ్వాల్సిన పని లేదనమాట. పబ్లిక్ కూడా ఈ సందర్భంగా తెలియలేదు అంటే లంచం ఇవ్వాల్సిన పని లేదు. మాకు ఏదన్నా సాయం చేస్తే మేము లంచం అరగట్టేదానికి మాకు సహకరిస్తే ఇంకా ఇట్లా ఆఫీసర్స్ని ఎవరైనా కూడా డిమాండ్ చేసే వాళ్ళని పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. 1064 అనేది టోల్ ఫ్రీ నంబరు. తర్వాత మా నంబర్ వచ్చి మా నంబర్ చెప్పు. మా కర్నూలులో డిఎస్పీ ఉంటాము, తర్వాత సిఐలు ఉంటాము. ఆ నంబర్లు కూడా ఈ మధ్య పేపర్కి ఇచ్చినాం మేము. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలనే ఉద్దేశంతో అందులో భాగంగా నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి, సిబ్బంది, కౌన్సిలర్లు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు తోడ్పాటు అందించాలన్నారు. ఈ మాసం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ వేసవి తాపాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించిందన్నారు. ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు అధికారులందరూ కూడా బాగా సహకరించి ఈ నంద్యాల మున్సిపాలిటీని స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇదే విధంగా నంద్యాల మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచడంలో ముందంజలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. ఉండడం లేదు, వాతావరణ సమతుల్యత అనేది తగ్గిపోతుంది. మరి దానివల్ల ఓజోన్ లేయర్కి హోల్ పడడము, తద్వారా మరి మనకు ఎండలు, తర్వాత అల్ట్రావైలెట్ రేస్ ఎండలో మన సూర్యరశ్మి ద్వారా వచ్చి చర్మ సంబంధిత వ్యాధులు ఇవన్నీ కూడా రావడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. మరి వీటన్నిటిని కూడా మనం కాపాడుకోవడానికి మనకున్న ఒకే ఒక ఇదేమిటంటే వాతావరణాన్ని పరిరక్షించుకోవడమే. వాతావరణాన్ని పరిరక్షించుకోవడం అనేది మరి మొక్కలు పెంచడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అన్న ఒక లక్ష్యంతో మొక్కలు మన పట్టణంలో పెట్టడం కోసం మరి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు, అదేవిధంగా మరి మన ప్రజాప్రతినిధుల నుంచి, గౌరవ మంత్రివర్యుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పట్టణంలో విస్తృతంగా మొక్కలు పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ఈరోజు బీట్ కార్యక్రమంలో కొన్ని చోట్ల మొక్కలు పెట్టినప్పటికీ రానున్న రోజుల్లో అందరినీ సంప్రదించి మరి మున్సిపల్ ఖాళీ స్థలాలన్నిటిని కూడా గుర్తించి అక్కడ మొక్కలు పెట్టించి పెద్ద ఎత్తున వాటన్నిటిని కూడా మొక్కలు పెట్టడమే కాకుండా వాటిని బ్రతికేటట్లుగా తగు చర్యలు తీసుకోవడం, తప్పనిసరిగా
జాగ్రత్తలు తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఈ బీట్ ద హీట్ కార్యక్రమంలో భాగంగా మనం మన పట్టణంలో షేడ్స్, ముఖ్యమైన ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్న కూడళ్లలో వాహనాల ధరలకు ఇబ్బంది, ఎండలో మరి వాళ్ళు ఉండాల్సి వస్తుందన్న ఆలోచనతోటి బీట్ ద హీట్ కార్యక్రమంలో షేడ్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పురపాలక సంఘం, అదేవిధంగా కొంతమంది దాతల సహకారంతో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ బీట్ ద హీట్ కార్యక్రమంలో మీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా భాగస్వాములై ప్రతి ఒక్కరూ ఒక మొక్క వారి బాధ్యతగా నాటి దాన్ని పరిరక్షించుకుని మన వాతావరణాన్ని మరింత రానున్న తరాలకు ఒక మంచి వాతావరణాన్ని, మంచి వాతావరణాన్ని ఇవ్వాలని చెప్పేసి అందరినీ కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైనిక దళాలకు సంఘీభావంగా రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. కొలిమిగుండ్ల జెడ్పీ హైస్కూల్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించిన తిరంగా ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న విద్యార్థులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు రాత్రి పగలు తేడా లేకుండా వర్షాన్ని తట్టుకొని మువ్వెన్నెల జెండాను రెపరెపలాడించిన ప్రతి సైనికుడికి సెల్యూట్. దేశ రక్షణ కోసం భారత పౌరులుగా మనమంతా ముందుండాలి. కుటుంబాలను వదిలి దేశం కోసం పోరాడిన ప్రతి సైనికుడికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మళ్ళీ పాకిస్తాన్, భారత్ జోలికి వదిలిపెట్టమనే విధంగా మన త్రివిధ దళాలు సైన్యం చేసిన పోరాటం స్ఫూర్తినిస్తోంది. మరి ఆ సైన్యం ప్రాణాల కోసం రాత్రి ఉండదు, పగలుండదు. ఈ వేడికి మనం ఈ రిడం వెళ్ళినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎదగడాలంటే కూడా చాలా మంది వెళ్ళడం జరుగుతూ ఉంది. అటువంటిది రాత్రి మొదలు నిద్ర లేకుండా బాంబుల వర్షం మెరుస్తున్నా, అక్కడ నుంచి ఎటువంటి కాల్పులు జరిగినా, బుల్లెట్లు వచ్చినా మేము వెనక్కు తగ్గము, మీ అంతం చూసేంత వరకు అని చెప్పి ఆ రోజు సైన్యం చేసిన సైనికులకు అందరికీ కూడా ఈ రోజు మనం అందరూ కూడా శిరస్సు వచ్చినటువంటి బాధ్యత ఉంది. అందరికీ కూడా వారి కుటుంబాలను వదిలిపెట్టారు దేశ రక్షణ కోసం. ఈ రోజు పోరాడిన ప్రతి కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్యాల సర్వసభ్య సమావేశం ఈ నెల 18వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో నిర్వహించబడుతోంది. కళారాధనలో కొత్తగా చేరదలిచిన కళాకారులు, కళాభిమానులు ఈ సమావేశంలో సభ్యత్వం తీసుకునే అవకాశం ఉంటుంది. సభ్యత్వ రుసుము లేదు. ఈ సర్వసభ్య సమావేశంలో కళారాధన రానున్న 2 సంవత్సరాలకు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతోంది. కళారాధన స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల నుంచి వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు సంవత్సరం పాటు రజతోత్సవ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. కళారాధన సాంస్కృతిక సంస్థ 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. ఈ సంవత్సరం 2025వ సంవత్సరం 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని రజతోత్సవ వేడుకలు నిర్వహించబోతోంది. ఈ సందర్భంగా ఈ నెల 18వ తేదీ అంటే ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధుమణి నర్సింగ్ హోమ్ సమావేశ భవనంలో వార్షిక సర్వసభ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నిర్వహించినటువంటి కార్యక్రమాలపైన సమీక్ష, అదేవిధంగా ఈ సంవత్సరం రజతోత్సవ కార్యక్రమాలు భారీ స్థాయిలో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించదలిచాము. వాటికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపకల్పన చేయడము, అదేవిధంగా రానున్న 2 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది ఈ వార్షిక సర్వసభ్య సమావేశంలో. కాబట్టి నంద్యాలలో ఉన్నటువంటి కళారాధన సభ్యులు, అదేవిధంగా కళారాధనలో నూతనంగా సభ్యత్వం తీసుకోదలిచినటువంటి కళాకారులు కానీ, కళాభిమానులు, కళా పోషకులు వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. ఇందులో కళారాధన సభ్యత్వానికి ఎటువంటి సభ్యత్వ రుసుము లేదు. కళాకారులు, కళాభిమానులు ఈ సంస్థలో చేరవచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి కళాభిమానులు, కళాకారులు, అదేవిధంగా కళారాధన సభ్యులందరూ కూడా ఈ సర్వసభ్య సమావేశంలో పాల్గొనవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సంవత్సర కాలంలో వచ్చే సంవత్సరం ఏప్రిల్ వరకు కూడా అనేక కార్యక్రమాలని రూపకల్పన చేశాం. ఇప్పుడు వేసవి శిక్షణా శిబిరాలు జరుగుతున్నాయి. దాదాపు 400 మంది చిన్నారులకి 20 మంది కోచ్లు 20 అంశాల్లో కళా సాధన పేరిట శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా ఆగస్టులో మాతృభూమి కళార్చనపేట దేశ స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని స్కూల్ పిల్లలకి దాదాపు 75 అంశాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దాంతోపాటు రాష్ట్ర స్థాయి నాటకోత్సవాలు, రాష్ట్ర స్థాయి శాస్త్రీయ సంగీతము, శాస్త్రీయ నృత్య ఉత్సవాలు, రాష్ట్ర స్థాయి చిత్రకళా ప్రదర్శన, చిత్రకళా పోటీలు,
అదేవిధంగా సాహితీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రణాళిక రూపొందిస్తున్నాము. ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాలని తిలకించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నంద్యాలలో నెల్లూరు వారి గ్రామీణ హోమ్ ఫుడ్స్ను నంద్యాల మలబార్ గోల్డ్ షాప్ వెనక వీధి శ్రీనివాస్ నగర్ నందు కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ సివి కృష్ణమూర్తి మాట్లాడుతూ 15 సంవత్సరాలలో 150 బ్రాంచులు కలిగి ఉన్న ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ సంస్థ నంద్యాలలో ప్రారంభించబడినది కావున నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ నందుగల నాణ్యమైన తినుబండారాలు, పచ్చళ్ళు మరియు 200 రకాలు గల హోమ్ ఫుడ్స్ ఐటమ్స్ చాలా తక్కువ ధరలకే అందుబాటులో కలిగి ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రొప్రైటర్ ఎలిశెట్టి సుబ్బరామయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంకు బైరమల్ స్ట్రీట్ బ్రాంచ్ మేనేజర్ గుంటూరి నాగరాజ్ శర్మ, సిబ్బంది హుస్సేన్ వలీ పాల్గొన్నారు. నంద్యాల పరిసర ప్రాంత ప్రజలందరికీ ఇక్కడ గ్రామీణ స్వగృహ ఫుడ్స్ వాళ్ళ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సంజీవ్ నగర్, శ్రీనివాస్ నగర్ మెయిన్ రోడ్డుకి వెనక వైపు లైన్లో మలబార్ బేకరీకి, మలబార్ జ్యువెలరీస్కి బ్యాక్ సైడ్ అందరికీ అందుబాటులో ఉండే ఏరియాలో ఈ స్వగృహ ఫుడ్స్ ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకమైనది. అందరికీ కూడా చాలా రీజనబుల్ రేట్లలో స్వీట్స్, హాట్స్, పొళ్ళు, పచ్చళ్ళు, వివిధ రకాలైన తినుబండారాలు అన్నీ కూడా ఎంతో టేస్టీగా, హైజెనిక్గా ఇక్కడ తయారు చేసి నంద్యాల ప్రజలందరికీ అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఇక్కడ చూసి మీరు టేస్ట్ చూసి కొనవలసిందిగా తెలియజేస్తున్నాం. మేము కూడా కొన్నాం, ఈరోజు చాలా బాగున్నాయి టేస్ట్. అందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా తెలియజేస్తున్నాం. బ్యాంక్ తరఫున మమ్మల్ని పిలవడం చాలా సంతోషంగా, మేమంతా మీకు అంతా కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఇది 15 సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనేది, వ్యాపారాలు అనేది సమాజంలో బాగా వ్యాపారం చేస్తుంది. మంచి నాణ్యమైన ప్రోడక్ట్స్ అంటే ఉత్పత్తులను, తినుబండారాలు ఇవన్నీ కూడా ఇస్తుంది. ఈరోజు మన వాళ్ళు ఈ బ్రాంచెస్ నంద్యాలలో ఫ్రాంచైజ్ తీసుకొని ఈ వ్యాపారాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. ఈ అడుగులో వీళ్ళు ఎందుకంటే మంచి మంచి వ్యాపారాలు ఇవన్నీ కూడా వచ్చే రోజుల్లో కూడా మంచి దినదినాభివృద్ధి చెంది విజయవంతం కావాలి. బ్యాంక్ తరఫున అంతా కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. ఇది ఒక మంచి సందర్భము. వీళ్ళు తీసుకొని వచ్చిన ఈ వ్యాపార వస్తువులన్నీ మంచి నాణ్యతతో కూడినటివి. ఇవన్నీ కూడా మార్కెట్లోకి బాగా తీసుకుపోయి ప్రజలందరూ కూడా వీటిని ఉపయోగించుకోవలసిందిగా మేము ఈ సందర్భంగా కోరుతూ నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెల్లూరు గ్రామీణ హోమ్ ఫుడ్స్ వారిది వాళ్ళకి 15 సంవత్సరాల నుంచి ఈ అనుభవంలో, ఈ మార్కెట్లో అనుభవం ఉంది. ఫ్రాంచైజీ స్వీట్స్, స్నాక్స్, ఊరగాయలు, పచ్చళ్ళు, పొడులు ఇటువంటివన్నీ తయారు చేస్తూ వాళ్ళు ఎన్నో బ్రాంచ్ల ద్వారా వాళ్ళు వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ అందరిలో మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటున్నారు. వారి బ్రాంచ్ను మేము ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము ఈరోజు. ఇందులో అన్ని హాట్ ఐటమ్స్ వచ్చేసి 45 హాట్ ఐటమ్స్, 25 స్వీట్ ఐటమ్స్, తర్వాత 15 సాంప్రదాయ పొడులు, 40 రకాల పచ్చళ్ళు, 25 రకాల మసాలా పౌడర్లు ఇవన్నీ ఉంటాయి. ఎంతో నాణ్యతతో ఉంటుంది. పరిశుభ్రమైన వాతావరణంలో యంత్రాల ద్వారా ఎక్కువగా తయారు చేస్తూ ఎటువంటి పొల్యూషన్ కు అనుకూలం లేకుండా తయారు చేస్తున్నారు. అందరికి ఎంతో రుచికరంగా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది. రేట్లు కూడా రీజనబుల్ లో ఉంటుంది. 40 రూపాయల నుంచి పచ్చళ్ళు, నాన్ వెజ్ పికిళ్ళు కూడా 350 రూపాయల వరకు ఉంటున్నాయి. అందరికీ ఎంతో సాటిస్ఫాక్షన్, సంతృప్తి ఇస్తుంది. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తృప్తిని పొందవలసి, మాకు మీ ఆనందాన్ని, సంతోషాన్ని పంచగలరని మేము కోరుతున్నాము. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియన్ ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమం ఆగదు. స్టేట్ కో కన్వీనర్ సయ్యద్ జాకిర్ అహ్మద్. నంద్యాలలో ఫిల్టర్ బెడ్ పంప్ హౌస్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పాల్గొన్న మంత్రి ఏఎండి ఫారూక్. నంద్యాల పట్టణంలో తాగునీటి సరఫరాలో అంతరాయం. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి.
పోలవరం విద్యుత్ శాఖపై ఏసీబీ దాడులు, డిప్యూటీ ఈఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై కేసు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. ప్రజలందరూ స్వచ్ఛతంగా పాల్గొనాలి. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి. బనగానపల్లె కొలిమిగుండ్లలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో తిరంగా యాత్ర. కళారాధన సర్వసభ్య సమావేశం. కళాకారులు, కళాభిమానులు అందరికీ సభ్యత్వ ఆహ్వానం. నంద్యాలలో నెల్లూరు వారి గ్రామీణ హోమ్ ఫుడ్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభించిన కోవెలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ సీఈఓ కృష్ణమూర్తి. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.